శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజు గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఆయన ఈ భూమిపైన ఉద్భవించారండి. ఆయన పుట్టిన సమయం ఏమిటయ్యా అంటే అభిజిత్ లగ్నంలో పుట్టారంట. ఎంతటి గొప్ప సమయం అండి. అటు పగలు కాదు, ఇటు మధ్యాహ్నం కాదు, మధ్య సమయం ఉన్నాయి అభిజిత్ లగ్నం అంటారు. అంతటి గొప్ప లగ్నంలో శ్రీరాముని వారు జన్మించారు. ఈరోజు మనం బాలరాముని ప్రతిష్ఠించుకుంటుంది కూడా ఆ అభిజిత్ లగ్నంలోనండి. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలంలో నవమి రోజు కళ్యాణం కూడా, ఆయన కళ్యాణం కానీ పట్టాభిషేకం కానీ ఇదే అభిజిత్ లగ్నంలోనే నిర్వహించుకుంటూ ఉంటాం. చూసారా, అది మరి కాకతాళీయమో లేక ఆయన సంకల్పమో తెలియదు, కానీ ఈరోజు ముహూర్తం కూడా అది అభిజిత్ లగ్నంలోనే జరుగుతుంది.